ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది చిలకతో గొప్పగా నేను ఆడగలను, పాడగలను అంది. ఆ మాటలు విన్న చిలక నవ్వి ఊరుకుంది. ఇంతలో నక్కకి ఒక ఉడత కనిపించింది. వెంటనే దాన్ని నోటితో పట్టుకుంది. దాంతో ఒక్కసారి భయపడిపోయిన ఉడత, ఓ నక్కమామ, నేను ఎలాగూ నీ చేతిలో చనిపోతాను కదా, దానికంటే ముందు నాకు కోయిల పాట వినాలని ఉంది అంది. పాట పాడడానికి కోయిలెందుకు, నేనే పాడేస్తా అంది నక్క. ఆ ఉడత పారిపోకుండా దాని కాళ్ళతో నొక్కి పట్టుకొని పాడటం మొదలుపెట్టింది. పాడటం పూర్తయ్యాక, నక్కమామ, నువ్వు చాలా బాగా పాడావు, ఇప్పుడు నాకు నెమలి నాట్యం కూడా చూడాలని ఉంది అంది ఉడత. నువ్వు చక్కగా డ్యాన్స్ చేయగలవని విన్నాను అంది ఉడత. దాని మాటలకి నక్క ఉప్పొంగిపోయి నాట్యం చేయడం ప్రారంభించింది. కాలు పైకి ఎత్తగానే ఉడత చటుక్కన తప్పించుకొని చెట్టు మీదకు చేరింది. నాట్యంలో మునిగిపోయిన నక్క ఉడత తప్పించుకున్న సంగతే గమనించలేదు. చెట్టుపై నుంచి ఇదంతా చూస్తున్న చిలుక గట్టిగా నవ్వేసింది. అది చూసి దేనికి అంత నవ్వు అని అడిగింది నక్క. ఉడతను తినడం నీ లక్ష్యం, అది వదిలేసి పొగడ్తలకు పోయి గెంతులు వేస్తున్నావా అంది చిలుక. వెంటనే అదే చెట్టు మీదున్న ఉడతతో, ఎంత మోసం, నన్ను మాటల్లో పెట్టి తప్పించుకుంటావా అంది నక్క. ఇది మోసం కాదు మిత్రమా, నన్ను నేను రక్షించుకున్నాను అంది ఉడత. ఈ కథలోని నీతి పొగడ్తలకు దూరంగా ఉండాలని. కథ నచ్చితే లైక్ చేయండి.